మనం వచ్చిన పర్పస్ ఏంటి, అసలు ఇక్కడ నుంచి మన టేక్అవే ఏంటి, మనం ఏం తీసుకొని వెళ్తాం ఇక్కడ అనేది మనం ఈరోజు సీరియస్గా, చాలా సీరియస్గా మనందరం కూడా చర్చ చేసుకునే దానికోసం ఇక్కడ మనందరము సమావేశమయ్యాం. నేను ఒక్క పేపర్ మీద ఒక అక్షరం ముక్క రాసుకోలేదు. నేనేమనుకున్నానంటే అక్షరంతో అవసరం లేదు, నా అంతరంగం ఏం చెప్తుందో నేను అదే అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈరోజు మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా ఇది జరుగుతుందా, ఇది నిజమేనా అన్నట్టుగా ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన అనిపిస్తూ ఉంది. అంటే ఇంతమంది ఒక స్టేట్ వైడ్గా ఉన్న సైన్స్ టీచర్స్, అంటే మీ యొక్క చేస్తున్న పనికి మేము కూడా మీ వెనకాల ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి, మరి మేము కూడా దీన్ని మా వంతు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తామని మీరు ఏదైతే ఒక సపోర్ట్ అందించడానికి ఇక్కడికి వచ్చారో నిజంగా మీ అందరికీ శిరస్సు వంచి సిజిఆర్ తరఫున నేను మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో సిజిఆర్ దాని యొక్క వైఎల్పి రోల్ ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అక్కడ మనం చేస్తున్న కార్యక్రమాలలో మనకు లభించిన విజయాలు ఏంటి, మనం ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి అనే దానిపైన నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. ఈరోజు ఇప్పుడు ఈ ఇనాగ్రల్ సెషన్లో జస్ట్ అంటే ఒక మన అందరం కలిసి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనే దానిపైన మన అందరం ఆలోచించుకోవడం కోసం ఏర్పరిచిన ఈ సమావేశంలో మరి మీరందరూ వచ్చారు. ఇది ఒక నేనేమనుకుంటానంటే మామూలుగా మనం సత్సంగం అని వింటూ ఉంటాం, ఆధ్యాత్మిక సత్సంగాలు, కానీ ఇది ఒక ప్రకృతి సత్సంగం అని నేను అనుకుంటాను. మనుషులం ఎవరమైనా కూడా మనకు ఒక వృత్తి ఉంది, కానీ దానికి ఆపోజిట్ సైడ్లో ఒక ప్రవృత్తి కూడా ఉంది. మనిషికి ఒక వ్యక్తిగత కుటుంబ బాధ్యత ఉంది, దానికి ఆపోజిట్ సైడ్లో ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. చాలామంది మమ్మల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, మీకేంటి లాభం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ మూడే ప్రశ్నలు చాలా మటుకు వింటూ ఉంటాం. అంటే ఇది లాభం నష్టం గురించి ఆలోచించడానికి ఇది వ్యాపారం కాదు. ఏదైతే పెద్దలు చెప్పారో మనకి 84 లక్షల కోట్ల జన్మలలో మనుష్య జన్మ అనేది చాలా ఉత్తమమైందని, మరి ఇంత ఉత్తమమైన జన్మ మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు మనం కూడా ఏదైనా ఉత్తమమైంది సమాజానికి ఇచ్చి వెళ్ళాలి కదా. అందరం వెళ్ళే వాళ్ళమే, ఇక్కడ ఎవరం శాశ్వతం కాదు. కానీ మనం ఈ భూమిపై నుంచి వెళ్ళిపోయే టైంలో ఒక్కసారి మన మనసు మనల్ని ప్రశ్నిస్తే దానికి ఒక ఆన్సర్ మన దగ్గర ఉండాలి. దానికోసం మనం ఉత్తమమైన దాన్ని సమాజానికి ఇవ్వడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి అని పెద్దలు, మా గురువులు అందరూ నేర్పించినటువంటి విషయం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రమణ మహర్షి ఒకే ఒక్క మాట చెప్తాడు, పెద్ద ఉపన్యాసాలు అంత రాద్ధాంతం వేదాంతం కాకుండా నీవెవరు, ఇదే క్వశ్చన్ మనందరం కూడా వేసుకోవాలి. అసలు నేను ఎవరు అంటే మనం ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, అదంతా ఒకటి. బట్ అసలు నీవెవరు అంటే ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము, ఈ నేచర్ని ఇంతగా వాడుకుని ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలు బ్రతికాం, ఒక్క నిమిషమైనా మనం అసలు ఆలోచించామా? ఈ నేచర్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఎన్ని వాడుకున్నాం, ఎన్ని లీటర్ల నీళ్లు మనం వాడుకున్నాం, ఎన్ని వృక్ష సంపదను వాడుకున్నాం, ఎంత భూమిని వాడుకొని ఎంత ఆహారం మనం తిన్నాం, ఒక్కరోజు కూడా ఆలోచించడానికి మనకి సమయం లేదు. మన యొక్క జీవన ప్రయాణం చాలా రోజు రోజుకి చాలా విపరీతమైన వేగంతో పరిగెత్తుతుంది. కానీ మన అందరం కూడా ఖచ్చితంగా ఆగి ఆలోచించాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా పరిగెత్తడానికి ఇంకా ఇక్కడ మనకి ఒక వేరే గోళం అంటూ ఏం లేదు. ఈ గోళలో మన భూగోళాన్ని మనం మర్చిపోతున్నాం. మరి ఇదే మన ఆఖరి తరం అయితే కాదు, మనలాగా మన తర్వాత తరాలు కూడా ఈ భూమిపైకి రావాలి. మరి ఆ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే మన యొక్క కమిట్మెంట్, మన యొక్క బాధ్యత, అవన్నీ కూడా వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇస్తాయి. మరి అలాంటి ఒక బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ఒక మన అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం చేసుకోవడానికి ఏర్పరిచినటువంటి వేదిక ఇది. మరి ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని మీరందరూ కూడా ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా, మరి ఏదైతే ఇక్కడికి రాగానే చాలామంది చెప్తూ ఉంటారు, ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అబ్బా ఎక్కడికో వెళ్తున్నాం ఏంటో అనుకుంటాము, గేటు ఓపెన్ చేసి లోపలికి రాగానే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందని.
మరి ఇలాంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణం మన పిల్లలకి మనం ఇవ్వగలుగుతామా లేదా అనేదే ఇక్కడ నుంచి మీ టేక్ అవే. ఇలాంటిది మన ప్రతి పాఠశాలల్లో మనం ప్రయత్నిస్తే అది గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా దాని రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. ప్రతి గ్రామం మారితే మన దేశం మారుతుంది, దేశాలు మారితే ప్రపంచం మారుతుంది. ఇది మీకు అందరికి విద్యావేత్తలు ఎక్కువగా నేను సబ్జెక్టు సైన్స్ అవంతా నాకు తెలియదు, నేనేం చెప్పలేను వాటి గురించి. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఎప్పుడైతే మా సాయి భాస్కర్ నేను చాలా కాన్వర్జేషన్స్ ఇద్దరం కూర్చొని చాలా చేసేవాళ్ళం. ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన కొంచెం బిజీ అయ్యి టైం ఇవ్వట్లేదు. ఎప్పుడు మా చర్చ ఏంటి అంటే, ఇది మనం చేస్తున్నాం కదా అంటే ఇట్లా చర్చ జరిగినప్పుడు సాయి భాస్కర్ ఒక అద్భుతమైన మాట నాకు చెప్పేది. ఏమని అంటే, విషయం ఉంటుంది మేడం, కానీ ఎప్పుడైతే మనిషి సెన్సిటైజ్ అవుతాడో అప్పుడే దాని గురించి ఆలోచించగలుగుతాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు, కానీ నాకు ఎందుకో ఎక్కడ కూడా తట్టలేదు, అంటే అది నాకు స్ట్రైక్ కాలేదు. ఏదో సాయి భాస్కర్ చెప్తున్నా నాకు ఏమంతా అర్థం కావట్లేదు అని చాలాసార్లు అనుకున్నా. బట్ ఒక్కసారి స్ట్రైక్ అయింది. ఎందుకు అయింది అంటే, అక్కడ నేచర్ వాక్ వెళ్ళినప్పుడు మనం రోజు వినే పక్షులే, సౌండ్లే, రోజు పీల్చే గాలే, రోజు చూసే చెట్లే, కానీ అక్కడ నేచర్ వాక్ వెళ్ళి అక్కడ మెడిటేషన్లో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని ఆస్వాదించినప్పుడు వాళ్ళందరూ సెన్సిటైజ్ అయ్యారు. ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నారు, వచ్చేటప్పుడు ఒకలాగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, వాళ్ళ లోపల సెన్సిటైజేషన్ కలిగింది. మరి బుద్ధుడు ఎలా తయారైందంటే ఒక సెన్సిటైజేషన్. మరి ఈరోజు మీకు అందరికీ విజ్ఞానంలో ఎలాంటి కొదవలేదు, మీ కింద వేలాది మంది పిల్లలు తీర్చిదిద్దబడుతున్నారు. కానీ సెన్సిటైజేషన్ అంటే మీరు ఒక్కరు మారితే మీకు ఉన్నటువంటి వేలాది మంది పిల్లలు, పాఠశాలలు, మన రాష్ట్రానికి ఒక మార్పు మనం తేగలిగే ఒక శక్తి సత్తా మనందరి లోపల ఉంది. కాబట్టి మరి మీ అందరు కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే CGR గురించి ఒక 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. మరి CGR అనే సంస్థ 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దానికి ప్రారంభించినప్పుడు పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మాకు మార్గదర్శకం చేశారు. వారితో పాటుగా CGR అనేది ఇతర NGOల లాగా అలాంటి సంస్థ కాదు. ఇక్కడ మాకున్నటువంటి ఒక బ్యూటీ ఏంటి అంటే, సామాజిక బాధ్యత కలిగిన కొందరు వ్యక్తుల కలయిక. మరి అక్కడ ఉన్న వ్యక్తులందరూ మామూలుగా ఏదో టైం పాస్ చేయడానికి, టైం ఎక్కువగా ఉండి స్పెండ్ చేయడానికి వచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్కరి వాళ్ళ గంట లెక్చర్ బయట పోయిస్తే 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక చాలా నాలెడ్జ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ మరి ఎందుకు ఒక వేదిక పైకి వచ్చారు? నేను ఇందాక చెప్పినట్టే మనకి ఒక బాధ్యత ఉంది. సమాజంకి వచ్చాము, ఈ భూమిపైన బ్రతికినన్ని రోజులు మనం తీసుకోవడంగా తిరిగి ఇవ్వడం మన బాధ్యత అనేటువంటి ఒక బాధ్యతతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కూడా సమావేశం అయ్యి, దాంట్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దిలీప్ రెడ్డి గారు, వారు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. తులసిరావు సార్ బయోడైవర్సిటీకి వారు ఎన్నలేనటువంటి అపారమైనటువంటి సేవ చేసి ఎన్నో అవార్డ్స్ పొందినటువంటి వారు ఉన్నారు. ప్రొఫెసర్ సార్ ఉన్నారు, దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, సాయి భాస్కర్ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళ యొక్క పెద్ద అద్భుతమైన ప్రొఫైల్తో CGRలో ఉన్నారు. CGRకు ఉన్నటువంటి పెద్ద అసెట్ వీళ్ళందరూ. మరి అందరం కలిసి నెలకి ఒక రోజు సమావేశం పెట్టుకుంటాం. భవిష్యత్తులో ఏం కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటాం. ఆ కార్యక్రమాలకు అందరి మార్గదర్శకం ఉంటుంది, అందరి అనుమతి ఉంటుంది, అందరి చర్చతో మేము కావాల్సినటువంటి కార్యక్రమాల యొక్క రూపకల్పన జరుగుతుంది. CGR 2010లో ప్రారంభించినప్పుడు మేము ఓన్లీ ప్లాంటేషన్, అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక పెద్ద సముద్రం అంత సబ్జెక్ట్, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి మేము ప్లాంటేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా ఒక 35 లక్షల మొక్కలు, అది కేవలం ప్రభుత్వ బడి పిల్లల ద్వారా మాత్రమే పెట్టగలిగాం. మరి ఈరోజు గర్వంగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, మీ అందరి సపోర్ట్ లేనిది ఈరోజు CGR లేదు. పిల్లల వెనకాల మీరు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి 15 ఏళ్ల నుంచి నిరంతరాయంగా మేము ఎన్ని యాంగిల్స్ మార్చినా కూడా మళ్ళీ స్కూలు పిల్లలు అక్కడ వస్తేనే మా కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అంటే మరి ఇది నేచర్ పిల్లలతోనే మీరు చేయండి అనేదో ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మేము ప్లాంటేషన్తో పాటుగా ప్రొఫెసర్ సార్ చెప్పారు, మీరు ప్లాంటేషన్ బాగుంది కానీ ఇది ఒక్కటి సరిపోదు ఇప్పుడున్న పరిస్థితులకి,
కన్జర్వేషన్ పైన కూడా మీరు చెయ్యాలి అన్నప్పుడు తూర్పు కనుమల పైన మేము కార్యక్రమాలను నిర్వహించాం. మరి పాలసీ అడ్వకసీ కోసం దానిపైన పనిచేసి ఒక అద్భుతమైన వరల్డ్ క్లాస్ బుక్ తయారు చేయడం జరిగింది, ఈస్టర్న్ ఘాట్స్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అని. అది ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేశారు. మరి ఆ బుక్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్, మేము ఒక 1000 కాపీస్ తయారు చేసి 1000 లైబ్రరీస్లో, ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్లో మన బుక్ ఉంటుంది. పిల్లలకి రీసెర్చ్ కోసం కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం అది అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ప్లాంటేషన్ అయింది, పాలసీ అడ్వకసీ, కన్జర్వేషన్ అయింది. నెక్స్ట్ మనం అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రీన్ మేనిఫెస్టో అని నేషనల్ పార్టీస్ అండ్ రీజనల్ పార్టీస్కి మనము పర్యావరణాన్ని పరిరక్షించకుండా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోస్కి మీనింగ్ లేదనే ఉద్దేశంతో మరి ఎప్పుడు కూడా మేము ప్రతిసారి ఎలక్షన్స్లో అన్ని ప్రభుత్వాలకి మేము మేనిఫెస్టో అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది, గ్రీన్ మేనిఫెస్టో. తర్వాత SDGs పైన చాలా సెమినార్స్ నిర్వహించి ఎన్నో కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. మరి ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక లోటు కనిపిస్తుంది. ఆ లోటు ఏంటి అంటే మరి మనం చేసినన్ని రోజులు చేయగలుగుతాం, బట్ మనం వెనకాల ఒక తరాన్ని తయారు చేయకపోతే మరి మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉండలేం. మన ఎనర్జీ లెవెల్స్ కొన్ని రోజులు అయ్యాక తగ్గుతాయి. బట్ వాట్ నెక్స్ట్? మనం ఈరోజు చేసి మళ్ళీ వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని తయారు చేయాలి అని ఆలోచించినప్పుడు YLP ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. YLP గురించి నేను నెక్స్ట్ సెషన్లో డీటెయిల్గా మీకు చెప్తాను. మరి YLP ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు మరి ఉపేందర్ రెడ్డి సారు, అందరు వెంకటరెడ్డి సార్, వీళ్ళందరి గైడెన్స్లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయింది. దానికోసం మరి పిల్లలను ట్రైనింగ్ చేయాలంటే మనకు ఒక ప్లేస్ ఉండాలి. అప్పుడు ఎర్త్ సెంటర్కి ఒక ప్రారంభం జరిగింది. సో ఇట్లా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో CJR ప్రయాణం నడుస్తూ ఉంది. మరి మా యొక్క సక్సెస్లలో మేజర్ పార్ట్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అది కూడా గవర్నమెంట్ స్కూల్ అండ్ స్టూడెంట్స్ తోటే మేము చాలా ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయగలిగాం. మరి ఈరోజు YLPలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మరి చాలాసార్లు DSO సార్లతో మీటింగ్లు పెట్టినప్పుడు మాకున్న కెపాసిటీ ఎంత ఉంటుంది, ఒక NGO ఎంత చేయగలుగుతుంది, మేము చేయగలిగే పరిధిలో కొంచెం ప్లానింగ్ చేస్తున్నప్పుడు DSOలతో మాట్లాడేటప్పుడు అప్పారావు సార్ అయితే ఎప్పుడు అనేవారు, మేడం ఇప్పుడున్న పరిస్థితికి మీరు అన్ని జిల్లాలు అనుకుంటూ ఉంటే నడవదు, మీరు స్టేట్ మొత్తం తీసుకోవాలి, స్టేట్ అంతా చేయాలని సారు చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. కానీ మాకున్న కెపాసిటీ, మాకున్న రిసోర్సెస్ అవన్నీ కూడా పరిమితి మాకు తక్కువ ఉంది. కాబట్టి మరి దీన్ని ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఆ సంఘర్షణ టైంలో సార్ ఒక మంచి ఆలోచన చెప్పారు. మరి సార్ ఉన్న టైంలోనే సైన్స్ ఫోరమ్స్, ఫిజికల్ డైరెక్టర్ ఫోరమ్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో చాలా కమిటెడ్ టీచర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం ఒకరోజు పిలిచి మనం చేస్తున్న యాక్టివిటీ వారికి వివరించి వారి యొక్క సపోర్ట్ కనుక మనం తీసుకుంటే ఇది మనం స్టేట్ వైడ్గా చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మరి వారు గైడ్ చేయడం జరిగింది. తద్వారా ఈ ఆలోచనతో ఈరోజు మన అందరం ఇక్కడ సమావేశం కాగలిగాం. మరి ఈ CJR జర్నీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అంటే కవల పిల్లల్లాగా ఉండేది వందే మాతరం అండ్ CJR. మేము స్టార్టింగ్లో ప్లాంటేషన్ చేసేటప్పుడు చాలా అంటే ఎట్లా ముందుకెళ్ళాలనే దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, చాలా ఫెయిల్యూర్స్ కూడా చూసాం. ఆ టైంలో మాకు వందే మాతరం ఫౌండేషన్ సపోర్ట్ దొరికింది. ఫౌండర్ రవీంద్ర వచ్చారు. మరి వారు కొద్దిసేపట్లో వేదికపైకి వస్తారు. మరి డే 1 నుంచి కూడా ప్రొఫెసర్ సార్ మాకు అడ్వైజర్ అయితే రవీంద్ర ప్రతి అంశంలో అనే యొక్క గైడెన్స్ ఇస్తూ CJR యొక్క సక్సెస్లు అన్నిట్లలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది. మాధవ్, రవీంద్ర, నేను ముగ్గురం కూర్చొని అప్పట్లో ప్లాంటేషన్కి ఒక అద్భుతమైన మోడల్ తయారు చేస్తాం. మరి ఆ మోడల్ ద్వారా మేము అన్ని స్కూళ్ళలో మొక్కలు చాలా బాగా నాటి అంటే దాన్ని బ్రతికించే శాతం ఎక్కువ చేయడానికి ప్రయత్నాలు చేసి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అఫ్కోర్స్ చేసాము. చివరిగా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మేము చేసిన ఆ మోడల్ని గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకోవడం అనేది మేము అల్టిమేట్గా రీచ్ అయ్యాం గోల్ అనేది మాకు చాలా సంతోషం ఇచ్చింది. మరి దాంట్లో రవీంద్ర పాత్ర చాలా గొప్పది. మరి రవీంద్ర ఇప్పుడు వచ్చారు, వెంకటరెడ్డి సార్ వేదికపైకి పిలుస్తారు. మరి
నెక్స్ట్ సెషన్లో పెద్దలందరూ మాట్లాడతారు. అప్పుడు సెషన్లో ఇంకా డీటెయిల్గా ఈ కార్యక్రమం గురించి అన్ని నేను వివరిస్తాను. మరి ఇప్పుడు ఈ ఇనాగ్రల్ సెషన్లో వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటరెడ్డి సార్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.